నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనకు టీజీటీ ఏదైతే జరిగిందో ఈఎంఆర్ఎస్ 2023 ఎగ్జామ్, దానికి సంబంధించి అయితే మనకి ఇక్కడ ఆన్సర్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మరి మీరు కూడా మీకు ఎన్ని కరెక్ట్ అయ్యో కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మరి మీకు ఎన్ని వస్తున్నాయో కూడా కింద చెక్ చేసుకున్నట్లయితే మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. సో మీకు ఎన్ని వచ్చాయని కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకైతే వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి చాలా మందికి కూడా. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మిగతా కూడా మీకు ఆన్సర్కి వస్తాయి కాబట్టి మీకు కూడా చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు ఒక ఆన్సర్కి వచ్చే ముందర మీకు ఒక అవగాహన వస్తుంది. సో మాకు ఒక రఫ్ ఐడియా, ఓకే ఇన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి ఒక మీకు ఐడియా వస్తుంది కాబట్టి మీకు అది చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటారు. మళ్ళీ లేట్ చేయకుండా అయితే మనం ఇక్కడ ఐసీటీకి సంబంధించి అయితే ఆన్సర్ కీస్ అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ సాఫ్ట్వేర్ యూ సజెస్ట్ మోస్ట్ టు డెవలప్ అండ్ present a multimedia presentation on cyber security. సో క్వశ్చన్ ఏమవుతుందంటే మీరు మోస్ట్ మల్టీమీడియా ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏది వాడతారు, కింద ఇచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఏ సజెస్ట్ చేస్తారు అని చెప్తున్నారు. మరి మైక్రోసాఫ్ట్ వర్డా, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింటా, మైక్రోసాఫ్ట్ ఎడ్జా, లేకుంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్? మన ఆన్సర్ చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇది కరెక్ట్ మనకు ఆన్సర్. ఇంకెవరైతే చూస్తున్నారు మరి మీరైతే మీ యొక్క కరెక్షన్ కూడా చేసుకోండి. సెకండ్ క్వశ్చన్, ద కంప్యూటర్ హార్డ్వేర్ డివైస్ స్విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. స్విచ్ అనే ఉంటాయి కదా, స్విచ్ కానీ అలాగే గేట్వే కానీ అలాగే రౌటర్ కానీ ఇవన్నీ కూడా దేంట్లో వస్తాయని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు అడుగుతున్న ఓన్లీ స్విచ్ అడుగుతున్నారు కాబట్టి మరి ఆప్షన్స్ అయితే నెట్వర్కింగ్ డివైజా, అవుట్పుట్ డివైజా, ఇన్పుట్ డివైజా, లేకుంటే స్టోరేజ్ డివైజా? ఆన్సర్ వచ్చేసి మనకు దీనికి నెట్వర్కింగ్ డివైజ్. సో మీరు ఆప్షన్స్ చూడబాకండి, మీ ఆన్సర్ చూడండి. ఆన్సర్ ఏది పెట్టారు పేరు చూసి మీరైతే మీ యొక్క ఆన్సర్ అనేది చేసుకోండి. ఎందుకంటే కింద మీద ఉన్నాయి అనమాట ఆప్షన్స్, అటు ఇటు తారుమారు అయ్యాయి, క్వశ్చన్స్ కూడా తారుమారు అయ్యాయి కాబట్టి మీరు క్వశ్చన్ దాని తగ్గట్టుగా ఆన్సర్ అనేది మీరు మ్యాచ్ చేసుకున్నట్లయితే చేసుకుంటా పోతే మీకు కరెక్ట్ అనేది వస్తుంది. సో మీరు ఆప్షన్ చూసుకున్నట్లయితే కొన్ని సార్లు తప్పయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి. దాని ద్వారా మనకు నెగిటివ్ అనేది వస్తుంది. దాని ద్వారా మనం లోన్లీగా డిప్రెస్ అవుతూ ఉంటాం. సో డిప్రెస్ ఎవరు అవ్వద్దు అనేది ఎంత వచ్చినా కూడా పర్లేదు, మీ యొక్క ప్రయత్నం అనేది ఇచ్చారు, మీ యొక్క బెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి పాజిటివ్ హోప్తోనే ఉండండి. మన ట్యాగ్లైన్ కూడా ఉందండి, మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లీస్ట్ థ్రెట్ ఫర్ వైరస్ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి ఫస్ట్ చూసుకున్నట్లయితే డౌన్లోడెడ్ ఫ్రీ సాఫ్ట్వేర్, డౌన్లోడెడ్ ఈమెయిల్ అటాచ్మెంట్, ఆన్లైన్ ప్రింటర్, పోర్టబుల్ స్టోరేజ్ డివైజెస్. మన ఆన్సర్ చూసుకున్నట్లయితే సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్లైన్ ప్రింటర్, ఆన్లైన్ ద్వారా ప్రింట్ తీసుకున్న మనకు ఎటువంటి అంత ఎక్కువ వైరస్ అనేది రాదు కాబట్టి మనకు ఆప్షన్ అనేది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ రిమైన్స్ ఓన్లీ ఇన్పుట్ డివైజెస్ అని చెప్పేసి. సో ఇక్కడ ఆప్షన్లు ఇచ్చాడు, కొన్ని డివైస్ అని ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏవి కేవలం ఇన్పుట్ డివైజెస్ మాత్రం ఉన్నాయి అవి మనం ఇక్కడ టిక్ చేయాలి. సో ఎక్కడైతే మీకు ఇక్కడ చూడండి ప్రింటర్ కనిపించినా తీసేయండి, స్పీకర్ కనిపించినా తీసేయండి. అలాగే ఇక్కడ చూడండి మనకు ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్రింటరు, స్కానరు, స్పీకరు కాదు. సో మన ఆప్షన్ వచ్చేసి కీబోర్డు, మౌస్, ఇది అండి స్కానర్. ఇవి మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ది షార్ట్ కట్ కీ of the following which is popularly used to paste a selected and copied text on image in most of the ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్. సో ఏది మనం పేస్ట్ చేయడానికి షార్ట్ కట్కి వాడతాము ఎంఎస్ ఆఫీస్లో అని చూసుకున్నట్లయితే మనకు Ctrl+V, ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి Ctrl+C చూసుకున్నట్లయితే కాపీ, Ctrl+P అనేది అది ప్రింట్ అనమాట. సో ఇలాగా అన్నీ వస్తాయి. మనకు ఆప్షన్ ఏ ఈజ్ ద అంటే 1 అనేది కరెక్ట్. మరి మీ దాంట్లో ఏది ఉందో ఆప్షన్ కరెక్ట్ అయితే చూసుకోండి. దీనికి ఆన్సర్ వచ్చేసి Ctrl+V పేస్ట్ చేయడానికి అయితే మనకి. విచ్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ జనరల్లీ వి ఎస్టాబ్లిష్ వెన్ వి కనెక్ట్ 20 కంప్యూటర్స్ ఇన్ అవర్ స్కూల్? ఆర్ ఈ క్వశ్చన్స్కి ఏదైతే ఉందో దీనికి ల్యాబ్ అని చెప్పేసి. సో ఇది మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఈ క్వశ్చన్కి ల్యాన్ అండి. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. మన స్కూళ్ళలో 20 కంప్యూటర్ల వరకు అయితే మనం ఇంకా ఎక్కువ అంటే మన ల్యాబ్కి ఒక కనెక్షన్ ఇస్తుంటాం కదా వైర్ ద్వారా. సో దాన్ని మనం ల్యాన్ అంటాం. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అని చెప్పేసి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఇన్ కంప్యూటర్ టర్మినాలజీ HTTPS స్టాండ్స్ ఫర్. HTTPS స్టాండ్స్ ఫర్ అంటే ఫుల్ ఫామ్ కనుక్కోమంటున్నాడు. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ స్కీమా, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ స్టోరేజా, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సర్వరా, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూరా? మన ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇది హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. ఎందుకంటే మనకి మీరు ఎప్పుడైనా గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసినప్పుడు మీకు పైన వెబ్సైట్ సెర్చ్ చేయగానే వెబ్సైట్కి లెఫ్ట్ సైడ్లో మీకు HTTPS అని చెప్పేసి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో అది కనిపించినట్లు ఏంటంటే ఆ వెబ్సైట్ చాలా సేఫ్, సురక్షితంగా ఉందనేది మనకు అర్థం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెబ్ బ్రౌజర్? వెబ్ బ్రౌజర్కి ఎగ్జాంపుల్ కాదని అంటున్నాడు. ఎడ్జా, లేకుంటే ఫైర్ ఫాక్స్, ఆండ్రాయిడ్, ఓపెరా? మన ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్. ఆండ్రాయిడ్ అనేది ఒక ఓఎస్ లాగా అండి, సాఫ్ట్వేర్ కాదు, ఓఎస్ లాగా అయితే పనిచేస్తుంది. బ్రౌజర్ అయితే కాదు, మనం బ్రౌజ్ చేయలేం దీనిలో. అది ఓఎస్ అనమాట, ఆపరేటింగ్ సిస్టమ్ లాగా మొబైల్లో వాడుతుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ
అరేంజ్ ది ఫాలోయింగ్ మెమరీ యూనిట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది కెపాసిటీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే గిగాబైటు, కిలోబైటు, మెగాబైటు, టెరాబైటు అని చెప్పేసి ఇవి ఇచ్చారు. దీన్ని మనం కింద ఆర్డర్లో పెట్టాలి. ఫస్ట్ చిన్నది, తర్వాత కొంచెం పెద్ద, తర్వాత కొంచెం పెద్ద, ఆ తర్వాత కొంచెం పెద్దది మనం చూసుకున్నట్లయితే మరి ఎక్కడ కనిపిస్తుందో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకు డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే మనకు కిలోబైట్ ఫస్ట్, డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఫస్ట్ మనకు కిలోబైట్ వస్తుంది, తర్వాత మెగాబైట్, తర్వాత గిగాబైట్, తర్వాత టెరాబైట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇప్పుడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాపులర్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అన్ ఆడియో ఫైల్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఏది ఆడియో ఎక్స్టెన్షన్కి కాదు, ఆడియో ఫైల్కి ఎక్స్టెన్షన్ కాదు అని చూసుకున్నట్లయితే మనకు పీడిఎఫ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పీడిఎఫ్ అనేటువంటి దేనికి వాడుతుంటే డాక్యుమెంట్కి వస్తుంది ఇది. సో మిగతావన్నీ కూడా మనకు సంబంధం లేదు, ఏది కాదు అని అడిగాడు కాబట్టి మనకు పీడిఎఫ్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఇప్పుడు దాకా మీకు ఎన్ని వచ్చాయో కింద కామెంట్ చేయండి. మీకు అందరికి కూడా బాగానే వచ్చాయి అనుకుంటున్నాను నేను. మీకు మరి మన ట్యాగ్లైన్ వచ్చేసి మూవ్ ఫార్వర్డ్ ఇస్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. సో ఎటువంటి ఏం వచ్చినా కూడా మనం ధైర్యంగా ఉండాలి, ఎదుర్కోవాలండి. ప్రాబ్లం చూసి పారిపోకూడదు, మళ్ళీ ట్రై చేయాలి. సో మళ్ళీ ట్రై చేసినప్పుడు తప్పకుండా మనం సక్సెస్ అనేది సాధిస్తాము. సో మళ్ళీ మీరైతే నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. చివరికి నేను చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్తో, మరొక వీడియోతో. అంతగా ధన్యవాదాలు. జై హింద్.